కలియుగంలో అంతా నాస్తికులేనయ్యా, కనబడుతున్నా కూడా నమ్మరయ్యా. అందుకని కొన్ని చోట్ల నేను మహిమలు కొన్ని చూపిస్తా వాళ్ళకి నమ్మకం కలగడం కోసం అన్నాడు. ఖచ్చితంగా ఆ మహిమ జరిగిన వెంటనే మనం ఏం చేయాలి? ఊరంతా ప్రచారం చేయడం కదా. అయ్య బాబోయ్, మనం అప్పుల్లో ఉంటే దేవుడు గుళ్ళోకి వెళ్ళి ఇలా దండం పెట్టుకోగానే వారం రోజుల్లో రూపాయలు కలిసి వచ్చే మన అప్పులన్నీ తీర్చేసామంటే ఇది దేవుడి దయ కాదు. మరి అప్పులు తీర్చిన దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడా, మోక్షాన్ని ఇవ్వడా, అన్ని కర్మలు రద్దు చేయడా? అది అడగాలి. అప్పు తీర్చాడు కదా అని ఇంకా కొంచెం అప్పు చేస్తాను, అది కూడా తీర్చేయి. మా అబ్బాయి అప్పులు కూడా తీర్చేయి, మా కోళ్ళ అప్పులు కూడా తీర్చి. ఇదే ఇక్కడ గొడవ. తీర్చిన కొద్దీ కోరికలు కోరకూడదండి. కోరికలు తీరుస్తున్నాడు అంటే దేవుడి మీద నమ్మకం పెరగాలి మనకి. అప్పుడు ఆ కోరికల విషయం కూడా ఆయనకు వదిలేయాలి. ఆయన చూసుకుంటాడు. ఆయన ఏది ఇస్తేది. ఆయన దుఃఖం ఇచ్చాడు, అది కూడా ఒక ప్రసాదమే. ఆయన సుఖం ఇచ్చాడు, అది కూడా ఒక ప్రసాదమే. ఒక గుణపాఠం మనకి నేర్పడానికి దుఃఖాన్ని ఇస్తాడు. గర్వం వస్తుందా లేదా చూడడానికి సుఖాన్ని ఇస్తాడు. 2 పాఠాలే మనకి.